శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలని తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళ సంవత్సర ఫలితాన్ని పరిశీలిస్తే, మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే మరీ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు లేవు, అన్ని రకాలుగా చెడు ఫలితాలు లేవు, సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తలపెట్టినటువంటి ప్రతి పనిలో కూడా కష్టంతో విజయాన్ని అందిపుచ్చుకునే సూచనలు ఉన్నాయి. అంటే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. వ్యాపారస్తులకి ఆశించిన స్థాయిలో కంటే కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఎంత సంపాదించినా కూడా డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ధనం సంపాదించడం ముఖ్యం కాదు, సంపాదించిన ధనాన్ని దాచిపెట్టుకోవటం ముఖ్యం. ఎందుకంటే ధనం అనేది ఏదో ఒక రకంగా సంపాదిస్తారు, కానీ వచ్చిన ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగరీత్యా కూడా అప్పుడప్పుడు అధికారులు చిన్న చిన్న మాటలు అంటూ ఉంటారు. అధికారుల వల్ల మాటలు పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు చిరునవ్వుతో వ్యవహరించండి, మౌనంగా ఉండండి, సమయానుకూలంగా ప్రవర్తించండి. అప్పుడు అధికారులే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు అందిస్తారు. అలా కాకుండా అధికారుల మీద ఎదురు తిరిగినట్లయితే పనిచేసే చోట వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే కోర్టు పరమైనటువంటి చిక్కులు చికాకులు కొన్ని ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మొండి బాకీలు వసూలు అవటం కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ అంతిమంగా మాత్రం మొండి బాకీలు ఏదో ఒక విధంగా వసూలు అవుతాయి. అలాగే ఒక్కొక్కసారి విమర్శలకు గురవుతూ ఉంటారు. సాంఘికంగా మీ పరపతిని దెబ్బతీయాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటి దుష్టశక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లింపజేసే వ్యక్తులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి, సమయానుకూలంగా ప్రవర్తించండి, సహనంతో వ్యవహరించండి. అప్పుడు వాళ్ళ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. మీరు అద్భుతమైనటువంటి కీర్తితో ప్రకాశిస్తూ ఉంటారు. మీ మీద పడ్డ నిందలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. కాబట్టి ఏ విషయంలోనైనా ఈ సంవత్సరం సహనంతో వ్యవహరించడం అవసరం. అలాగే స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి, విరోధాలకు వెళ్ళకండి. అదేవిధంగా కుటుంబంలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చిక్కులు చికాకులు ఎదురైనా, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చినా మీరే ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ విభేదాలన్నీ కూడా వాటంతటవే సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మనశ్శాంతి ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు మనస్సుని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు. అయితే నడువు నొప్పి, కాళ్ళ నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ప్రాణాయామము, యోగా ఇలాంటివి పాటించడం ద్వారా, వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించటం, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సామాన్య ఆరోగ్య సమస్యలు కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ సంవత్సరం ఎవరిని పూర్తిగా నమ్మకండి, వ్యక్తుల్ని నమ్మినట్టు నటించండి. అలా నటిస్తూ ముందడుగు వేయండి. ఎందుకంటే మీరు బాగా నమ్మిన వ్యక్తులే ఈ సంవత్సరం మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఎవ్వరినీ పూర్తిగా నమ్మవద్దు. నమ్మినట్లు నటిస్తూ ముందడుగు వేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు.
అలాగే ధనపరమైన వ్యవహారాల్లో కూడా వ్యక్తుల్ని నమ్మి ధనం ఇచ్చేటప్పుడు ఆధారాలు దగ్గర ఉంచుకోండి. ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో ఎవరికీ నమ్మి ధనాన్ని ఇవ్వకండి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ సహనంతో వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూల ఫలితాలే అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఒక్కొక్క రంగం వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి విద్యార్థులకి కష్టపడితే విజయం వరిస్తుంది. చదువు మీద ఆసక్తి కొంచెం తగ్గుతుంది. అయినప్పటికీ ఆసక్తిని పెంచుకోవాలి, శ్రద్ధతో చదవాలి. అప్పుడు ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావలసిన కాలేజీల్లో సీట్లు లభించే సూచనలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మొదటి ఛాన్స్లో ఫెయిల్ అయినా కూడా రెండో ఛాన్స్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశం విద్యార్థులకు కనిపిస్తుంది. కాబట్టి పట్టుదల ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, చదువు మీద ఆసక్తిని పెంచుకోవాలి. అప్పుడు విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఉద్యోగ రంగం విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ రంగం పరంగా పై అధికారులు కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. పని ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో పని చేసి చూపించండి. దానివల్ల అధికారుల మనసు మార్చుకొని వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందిస్తారు. ఒక్కొక్కసారి మీకు నచ్చని చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు కూడా పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కష్టపడి పనిని పూర్తి చేయండి. పనిలో మీరు అనుకున్నది సాధించి చూపించండి. అప్పుడు అధికారులే మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఆ తర్వాత దానికి తగినటువంటి బహుమతి, గుర్తింపు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి మీనరాశి ఉద్యోగస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నచ్చని చోటుకి ట్రాన్స్ఫర్ అయినా, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, అధికారులు మిమ్మల్ని అప్పుడప్పుడు వేధిస్తూ ఉన్నా, సహనంతో, సమయస్ఫూర్తితో, చాకచక్యంతో ఒత్తిడిని జయించి పనిచేస్తే విజయం తథ్యం. చివరకు వాళ్ళే మనసు మార్చుకొని వాళ్ళ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందిస్తారు. అంతిమంగా ఉద్యోగస్తులకు విజయం వరిస్తుంది. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు సంవత్సరం ప్రారంభంలో బాగా కలిసి వస్తాయి. అయితే క్రమక్రమంగా ఊహించిన దానికంటే లాభాలు కొద్దిగా తక్కువ వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. దానివల్ల వ్యాపార రంగంలో వచ్చే ప్రతికూలతలు తొలగింపజేసుకొని వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. కాబట్టి సమయానుకూలంగా సమయస్ఫూర్తితో వ్యాపారం చేయటం ద్వారా మీనరాశి వ్యాపారస్తులు తిరుగులేని విధంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే మీనరాశి వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయకూడదు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఎదురు దెబ్బ తగులుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా పార్ట్నర్స్ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. సింగిల్గా వ్యాపారం చేసుకుంటూ సమయస్ఫూర్తితో ముందడుగు వేస్తే మాత్రం అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకి మొదటి పంట మంచి లాభాలను కలిగింపజేస్తుంది. అయితే రెండో పంట మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు. పెట్టుబడులు కొంచెం ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది, ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ మొదటి పంట వల్ల లాభాలు చేకూరి అప్పులు తీర్చేస్తారు. కొంతవరకు ధనాన్ని దాచిపెట్టుకోగలుగుతారు. అధిక మొత్తంలో కాకపోయినా కొంతవరకు ధనాన్ని దాచిపెట్టుకుంటారు. కాబట్టి వ్యవసాయ రంగం వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కళారంగం, క్రీడారంగం విషయానికి వస్తే కళారంగంలో నటీనట వర్గము, గాయని గాయకులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, రైటర్స్ వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే రావు, కానీ సాధారణ అవకాశాలు వస్తాయి. పెద్ద స్థాయిలో గుర్తింపు రాదు, కానీ తక్కువ గుర్తింపు వస్తుంది. విపరీతంగా ధనం రాదు, కానీ అవసరానికి ధనం సమకూరుతుంది. అంటే సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. క్రీడాకారులకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా అధఃపాతాళానికి పడిపోవటం లాంటి సంఘటనలేవి జరగవు. మీరు కష్టపడితే ఖచ్చితంగా విజయం వరిస్తుంది. గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం ద్వారా ధనము, పేరు వస్తాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వస్తాయి. కాబట్టి వేచి చూసే ధోరణిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కాంట్రాక్ట్ రంగం విషయానికి వస్తే కాంట్రాక్ట్ రంగంలో లాభాలు ఆశించినంతగా ఉండవు. కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి లాభాలు మామూలుగా అయితే బ్రహ్మాండంగా వస్తాయి. కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో కాంట్రాక్టర్లకి లాభాలు బ్రహ్మాండంగా కాకుండా సాధారణ స్థాయిలో వస్తాయి. ఎందుకంటే బిల్లులు సక్రమంగా వసూలు కావు.
పని వాళ్ళ వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు, కాలయాపన జరుగుతూ ఉంటుంది. అందువల్ల లాభాలు కూడా కొంచెం ఆశించిన స్థాయిలో కంటే తక్కువ స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టుదారులకి సామాన్య ఫలితాలు క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ అనేది ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ఆ ఛాలెంజ్ని ఫేస్ చేసి అంతిమంగా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే పదవులు నిలబెట్టుకోవటం, పదవులు కాపాడుకోవటంలో మీనరాశి రాజకీయ నాయకులు ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి మీ తప్పు లేకుండానే కొన్ని ఆరోపణలు, నిందలు ఎదుర్కోవాల్సిన అవసరం రాజకీయ నాయకులకు వస్తుంది. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి, అంతిమంగా విజయం సాధిస్తారు. కాబట్టి మీనరాశి రాజకీయ నాయకులు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ అటువంటప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తే సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. రాజకీయ రంగంలో కూడా అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు అప్పుడు అనుకూలిస్తాయి. అలాగే మీనరాశి స్త్రీలకు క్రోధినామ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ ఆ ఆలస్యం మంచి ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఎందుకంటే వివాహం నిశ్చయం చేసుకోవటం ఆలస్యమైనప్పటికీ మంచి అద్భుతమైన సంబంధం వచ్చి, మనసుకు నచ్చిన సంబంధం వచ్చి పెళ్ళిళ్ళు జరుగుతాయి. కాబట్టి వివాహం నిశ్చయం కావటానికి జరిగే ఆలస్యం మంచి కోసమే అన్న సత్యాన్ని గుర్తించాలి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా మోసపోకుండా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో నిజాయితీ ఉన్న వాళ్ళకు మాత్రమే మీనరాశి వాళ్ళకి పెద్దల సహకారంతో పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మీనరాశి స్త్రీలకు అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు ఈ సంవత్సరం వస్తాయి. అయినప్పటికీ అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఎందుకంటే స్త్రీలు సహనంతో వ్యవహరించటం ద్వారా, సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరించుకోవటం ద్వారా మీనరాశి స్త్రీలు చక్కటి దాంపత్య జీవితానికి నాందివాక్యం పలకవచ్చు. అలాగే ఆఫీసులో కూడా ఎంత కష్టపడి పనిచేసినా మీనరాశి స్త్రీలకు అధికారుల మెప్పు పొందలేకపోవటం జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు కూడా సహనంతో వ్యవహరించండి, ఓపికగా ఉండండి. పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ పనిని ఖచ్చితంగా చేసి చూపించే ప్రయత్నం చేయండి. అప్పుడు అధికారులే మనసు మార్చుకుంటారు, మిమ్మల్ని గుర్తిస్తారు, మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ఇష్టం లేని చోటుకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మీకు పని భారం పెంచినప్పటికీ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించండి. అప్పుడు అధికారులు వాళ్ళ తప్పు తెలుసుకొని మీ కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతారు. అలా నిలబెట్టే విధంగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీనరాశి స్త్రీలకు క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదు. అలాగే మీనరాశి స్త్రీలకి సంతానపరంగా, కుటుంబ పరంగా అప్పుడప్పుడు కొన్ని చిక్కులు, చికాకులు ఈ సంవత్సరం ఎదురైనప్పటికీ వాళ్ళ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అంతిమంగా ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా సరే తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో ప్రశాంతకర వాతావరణాన్ని తిరిగి పునరుద్ధీకరించేటటువంటి అవకాశం మీనరాశి స్త్రీలకు ఎక్కువగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కీళ్ళ నొప్పుల సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి స్త్రీలు కీళ్ళ నొప్పులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం కూడా మీనరాశి స్త్రీలు జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి చాకచక్యంతో వ్యవహరించడం ద్వారా, తెలివిగా వ్యవహరించడం ద్వారా మీనరాశి స్త్రీలు క్రోధినామ సంవత్సరంలో వచ్చే చిన్న చిన్న చిక్కులు, చికాకులను అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు, అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం నక్షత్రాల పరంగా మీనరాశి వాళ్ళ అదృష్టాన్ని పరిశీలిస్తే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశి కిందకు వస్తుంది. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన మీనరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో బాగా కలిసి వస్తాయి. అలాగే 2025వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా బాగా కలిసి వస్తాయి. ఈ నెలల్లో ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టినా, ముఖ్యమైన పనులు చేసినా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 2, 3, 7, 9 ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే కలిసి వచ్చేటటువంటి వారాలు సోమవారం, గురువారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులు మీనరాశి కిందకు వస్తారు.
ఉత్తరాభాద్ర 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల కలిసి వస్తుంది. అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 1, 3, 4, 8. ఈ డేట్స్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారం, బుధవారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అప్పుడు ఉత్తరాభాద్ర 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు మీనరాశి కిందకు వస్తారు. కాబట్టి రేవతి నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలలు. అలాగే 2025 ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే తొందరగా అదృష్టం వరిస్తుంది. అలాగే రేవతి నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 2, 3, 4, 5. ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం, బుధవారం, శుక్రవారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా మీనరాశి వాళ్ళు శని, రాహువు, కేతువు, గురువు ఈ 4 గ్రహాలకి కూడా జపాలు చేయించుకోవాలి. శనిగ్రహ వేదమంత్ర జపము, రాహుగ్రహ వేదమంత్ర జపము, కేతుగ్రహ వేదమంత్ర జపం, గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకోవాలి. శని ప్రీతి కోసం నువ్వులు, రాహువు ప్రీతి కోసం మినుములు, కేతువు ప్రీతి కోసం ఉలవలు, గురువు ప్రీతి కోసం శనగలు దానం ఇవ్వాలి. ఈ 4 గ్రహాలకు జపాలు చేయించుకుంటే మీనరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం రాబోయే చిన్న చిన్న సమస్యలన్నీ అధిగమించవచ్చు. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం దర్శించవలసిన ఆలయాలు పరమేశ్వర ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, అమ్మవారి ఆలయం. ఈ ఆలయ దర్శనం అనేది చాలా వరకు గ్రహాల అనుకూలతను కలిగింపజేస్తుంది. ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు పఠించవలసిన స్తోత్రాలు ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. మణిద్వీప వర్ణన చదవాలి. అలా చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య అష్టకం, మణిద్వీప వర్ణన, హనుమాన్ చాలీసా వీటిని పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా యోగదాయకమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రతిరోజు పఠించవలసిన మంత్రం ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. ఇది మంత్రం. ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు స్నానం చేశాక చదువుకోండి. గ్రహాల వల్ల ఏర్పడే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ సంవత్సరం పంచముఖి రుద్రాక్ష ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జపమాలికలలో గంధమాలిక అని ఉంటుంది. ఆ గంధమాలిక అంటే గంధమాలను ధారణ చేయటం ద్వారా ఈ సంవత్సరం మొత్తం మీనరాశి వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చిన్న చిన్న చిక్కులు చికాకులు ఎదురైనప్పటికీ, ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో, సహనంతో, మనోధైర్యంతో, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం ద్వారా వాటన్నిటిని అధిగమించి విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. ఎవరిని పూర్తిగా నమ్మకుండా నమ్మినట్లు నటిస్తూ ధన వ్యవహారాలలో సరైన విధంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మీనరాశి వాళ్ళు అన్ని రంగాలలో వాళ్ళు కూడా ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేసే నెలలు, వారాలు, తేదీలు పాటించటం, దేవాలయ దర్శనాలు చేసుకోవటం, జపాలు చేయించుకోవటం ద్వారా చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు కూడా రాకుండా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. క్రోధినామ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రపరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా 2 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. 1 గ్రహచారం, 2 గోచారం. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మ కుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి. మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే
దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. అలాగే మీరు పుట్టిన జాతకము, మీ జన్మ కుండలిలో మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ అని ఉంటాయి. వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి, ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జ్యోతిష ఫలితాలు చెప్తే దీన్ని గ్రహచారం అంటారు. ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం 50% ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత రెండవది గోచారం. గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము, కేతుగ్రహము, శనిగ్రహము, గురుగ్రహము ఈ 4 గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. దీని ఫలితం మీ జాతకంలో 50% ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకం, మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం వ్యక్తిగత జాతకం జన్మ కుండలిలో నడిచే దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం, ఉగాది సంవత్సర ఫలితాలు 100% జరుగుతాయని భావించవద్దు. ఇది కేవలం 50% మాత్రమే. మిగిలిన 50% మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలుంటే మరీ పొంగిపోకండి. ప్రతికూల పరిస్థితులుంటే పూర్తిగా కుంగిపోకండి. వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఈ గోచార ఫలితాలు, ఈ ఉగాది సంవత్సర ఫలితాలు, ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివర్లో సూచించినటువంటి జపాలు చేయించుకోవటం, రుద్రాక్షలు ధరించటం, దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఆ ప్రతికూలతలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం 12 రాశుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలాలు వీటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ 12 రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.